గుడ్ మార్నింగ్ చెప్పు. నీకు గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ అందరికీ, గుడ్ మార్నింగ్. హాయ్ అండి అందరికీ, గుడ్ మార్నింగ్. సో ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఎందుకు అంటే ఈరోజు అయితే చాలా స్పెషల్ డే మాకు. అండ్ కొంచెం నాకు నర్వస్గా కూడా ఉంది. ఎందుకు అంటే దర్శిత్ అయితే ఈ రోజు నుండి స్కూల్కి అయితే వెళ్తున్నాడు. సో అందులోని ఇక్కడ వర్షాలు ఎక్కువ అనమాట. ఇప్పుడు వర్షం కూడా స్టార్ట్ అయింది, నైట్ నుండే పడుతుంది. సో తగ్గుతుందేమో అనుకున్నాం, బట్ పడుతూనే ఉంది. సర్లే ఫస్ట్ డే కదా, మళ్ళీ పోస్ట్ పోన్ చేయడం ఎందుకు అని చెప్పని మేమైతే ఫిక్స్ అయ్యాం. ఎలాగూ కొంతసేపు అన్నా వెళ్ళి కూర్చోబెట్టి వచ్చేద్దాము అని చెప్పని. దర్శిత్కి స్కూల్ అంటే భయం లేదనమాట. మేము ముందు నుండే స్కూల్లో ఫ్రెండ్స్ ఉంటారు, అందరితో కలిసి తినొచ్చు, అందరితో కలిసి ఆడుకోవచ్చు, ఇలా చెప్తూ ఉండేవాళ్ళం. సో వాడికి స్కూల్ అంటే భయం లేదు. అడ్మిషన్ కోసం కూడా వెళ్ళినప్పుడు చక్కగానే ఉన్నాడు, ఏడవలేదు. సో నేను అడ్మిషన్ తీసుకొని వచ్చిన తర్వాత నేను స్కూల్కి వెళ్తానని ఒకటే గొడవ అనమాట. సో అప్పటికి ఇంకా స్కూల్స్ అయితే ఓపెన్ చేయలేదు. ఇంకా ఈరోజు చూడాలి ఎలా ఉంటాడో మరి. సో ఇప్పుడైతే దర్శిత్ని రెడీ చేయాలి, టిఫిన్ పెట్టేసి ఇంకా వాడికి స్నానం అదంతా చేసి. వర్షం పడుతుంది ఒక పక్క, నేను తీసుకువెళ్తాను లేదంటే మా హస్బెండ్ వస్తాడో చూడాలి. సో అన్నయ్యకి టిఫిన్ చేద్దామా? అక్కర్లేదు, మనం చేయాలి, ఓకేనా? సరే బాయ్ చెప్పు. బాయ్. అన్నయ్యతో వెళ్ళి ఆడుకోవచ్చు కదా, అన్నయ్యతో ఆడుకోవచ్చు కదా. ఇక్కడ ఏం చేస్తావు నువ్వు? అప్పుడే ఎందుకు లేచావు? నిక్కి అప్పుడే ఎందుకు లేచావు? ఇవాళ అన్నయ్య స్కూల్కి వెళ్తున్నాడు, మమ్మీకి పని ఉంటుంది, ఫాస్ట్గా చేసేసుకోవాలి. నువ్వు పడుకుంటావు అనుకున్నాను, నువ్వేమో లేచావు. అమ్మా బెట్ట. వెరీ గుడ్ నాని. నీదా? సో దర్శిత్కి అయితే ఫస్ట్ ఇడ్లీ పెడతాను అన్నాను, వాడు అస్సలకి వద్దంటే వద్దన్నాడు అనమాట. ఇంకా అందుకని గోధుమ రవ్వ ఉప్మా అయితే చేస్తున్నాను. ఉప్మా ప్యాకెట్ అయితే. సో గోధుమ రవ్వ ఉప్మా అయితే చేస్తున్నాను. టైం లేదు, ఇంకా త్వరగా రెడీ చేయాలి. అందుకని ఇది బాగా పనికి వస్తుంది ఇలాంటివి అయితే, టైం లేనప్పుడు ఫాస్ట్గా చేయడానికి. నోనికి నిహిర అయితే అప్పుడే లెగవదులే అనుకున్నాను, పడుకుంటుందేమో అనుకున్నాను. బట్ నేను లేచానో లేదో నాతో పాటే లేచింది. అన్నీ హడావిడిగా ఉన్నప్పుడే జరుగుతూ ఉంటా. ఓ పక్క వర్షం, నిహిరాని మేనేజ్ చేయడం కష్టం. ఇంకా స్నానం చేయాలి దర్శిత్, టైం అయిపోతుంది నీకైతే. గుచ్చుకుంటా చెయ్యి. సౌండ్ చేయకూడదు. ఇంకా అవ్వలేదే, అవుతుంది. ఇంకా అది ఉడకకుండానే అంటుంది పెట్టమని. నిక్కిను సౌండ్ చేయొద్దు. నో వీటితో ఆడుకో, సౌండ్ చేయకూడదు, ఓకేనా? అప్ప కాదు, టిఫిన్ బ్రేక్ఫాస్ట్. ఏంటి చెప్పు, ఒకసారి చెప్పు. బ్రేక్ఫాస్ట్, అది షుగర్.
దాంట్లో ఏం లేదు నాని, ఏం లేదు. పెడతా జాగ్రత్త. కాలుతుంది అన్నయ్యకి నీకు ఇద్దరికి పెడతా. చూడు పాపం ఫస్ట్ అన్నయ్య నీకే పెట్టమన్నాడు. అవును కాలుతుంది, స్లోగా కాలుతుందా? నువ్వు తిందా శుద్ధ, నీకు టైం అవుతుంది. ఓకేనా? బాగుందా? స్కూల్లో అల్లరి చేయకూడదు, ఓకేనా? ఏడవకూడదు. చూడు, స్కూల్లో ఏడవకూడదు, ఓకే? చక్కగా మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీ మేడం సార్ అందరు ఉంటారు. ఆడుకోవాలి, చదువుకోవాలి, ఓకే? నువ్వు ఏడ్చావు అనుకో బ్యాడ్ బాయ్ అంటారు. సైలెంట్గా మీ ఫ్రెండ్స్తో మేడమ్స్తో కలిసిపోయావు అనుకో, కలిసి చక్కగా ఆడుకున్నావు అనుకో, ఏ దర్శిత్ గుడ్ బై ఏడవలేదు మీ బాబు అని చెప్తారు, ఓకేనా? నీకు స్కూల్ అంటే ఇష్టం కదా, నువ్వు ఏడవవు కదా, నువ్వు గుడ్ బాయ్ కదా. కానీ నీకు నువ్వు కూడా వెళ్తావా నాతో స్కూల్కి? వెళ్తావా? నువ్వు ఏడుస్తావమ్మా. నువ్వు రివర్స్ వేసుకుంటున్నావు, రివర్స్ వేసుకున్నావు, నో రివర్స్ వేసుకున్నావు. ఇద్దా ఈరోజు బ్యాగ్ అక్కర్లేదు నాని, దా బ్యాగ్ ఎందుకు అక్కర్లేదు ఈరోజు. ఇప్పుడు డాడీ వస్తున్నాడంట, డ్రాప్ చేసి వస్తాడు, ఓకేనా? ఏడవకూడదు, ఓకే? సైలెంట్గా ఉండాలి. ఏంటి నీకు, ఏంటి నీ బాధ? బ్యాగ్ కావాలా నీకు? నువ్వు స్కూల్కి వెళ్ళేటప్పుడు తీసుకుంటాం. ఇట్లా ఉంటుందండి ఇద్దరితో అయితే. నాన్ స్టాప్గా దర్శిత్ ఏదన్నా పట్టుకున్నాడంటే చాలు అది కావాలంటది. నిన్ను బ్యాడ్ గర్ల్ అంటారు నీకు అందరూ, నిన్ను బ్యాడ్ గర్ల్ అంటారు. ఏడకూడదు కదా. నువ్వు బ్యాడా గుడ్డా? నువ్వు గుడ్ గర్లా బ్యాడ్ గర్లా? గుడ్ గర్ల్. చెప్పు. నువ్వు ఏడిచావు అనుకో, ఏడుస్తూ ఉంటే నేను బ్యాడ్ గర్ల్ అంటారు. ఏడవల. బ్యాగ్ అవసరం లేదు కానీ చెప్పలేసుకో. డాడీ వస్తున్నారు, చెప్పలేసుకో. రెడీ. దర్శిత్ జాగ్రత్త, బాయ్. ఏడవకు, ఓకేనా? డాడీ ఉంటారులే, భయపడకు, ఓకే? బుజ్జి టెంపుల్కి తీసుకెళ్ళి బుజ్జి. ఫస్ట్ ముందు శివయ్య దగ్గరికి వెళ్ళేసి స్కూల్కి వెళ్ళిపో, ఓకేనా? అక్కడ టెంపుల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళేసి తర్వాత స్కూల్కి వెళ్ళి, ఓకేనా? ఓకే బాయ్. టెంపుల్కి, గుడికి వెళ్ళి స్కూల్కి వెళ్ళి, ఓకే? బాయ్. జాగ్రత్త నాని. నేను జాగ్రత్తగానే ఉంటాను, నువ్వు జాగ్రత్త. ఇక్కడ 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 వినాయకుడికి శివుడు దండం పెట్టుకో, లోపలికి వెళ్ళి దండం పెట్టుకో. లోపలికి దండం పెట్టుకోకు. ఇది డాడీకి వెళ్ళి. సరే కూర్చో. చూశారు కదా దర్శిత్ ఎంత చక్కగా స్కూల్కి వెళ్ళాడో. సో వాడు వెళ్ళేంత వరకు నాకు మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట. హ్యాపీనెస్, ఓ పక్క భయం, ఎలా ఉంటాడో అని. సో చక్కగా అయితే ఉన్నాడు ఆ రోజు మా హస్బెండ్ వెళ్ళారనమాట, నేను వెళ్ళడానికి అవ్వలేదు. సో చాలా బాగా ఎంజాయ్ చేశాడంట. నిక్కి అని వచ్చాడు.
వావ్ దర్శి స్కూల్ అయిపోయిందా? అయిపోయింది. చెప్పులు బయట ఇప్పేసాయి. ఏమి ఇచ్చారు? చెప్పులు ఇప్పేసిరా. వావ్ ఏంటిది? స్కూల్లో ఇచ్చారా? వావ్ సూపర్ కన్నయ్య. మేడం ఇచ్చిందా? ఎంజాయ్ చేసావా? బాగుందా స్కూలు? నచ్చిందా? యూనిఫామ్ అది. అబ్బో లిటిల్ స్టారా, సూపర్ ఉంది కన్నయ్య. ఆ పక్కన పెట్టి ఇంకేమేమి ఇచ్చారు? యూనిఫామ్ ఏంది ఇన్ని సెట్స్ ఇచ్చారు? ఇంకో బుక్క పక్కన పెట్టేసా. ఇక్కడ పెట్టా. స్టోరీ బుక్స్ ఇచ్చారుగా, రైమ్స్. ఓకే, ఇవన్నీ నోట్ బుక్సా? నీకు కష్టాలు స్టార్ట్ అయ్యాయి నాని. స్లేట్ కూడా వాళ్ళే ఇచ్చారా? ఇచ్చారు. ఓకే, ఇంకేమేమి ఇచ్చారు? రైటింగ్ స్కిల్సా? పెద్ద బుక్ ఇచ్చారా? వావ్, చాలా ఇచ్చారు కదా. బెల్ట్, సారీ సాక్సెసా? సాక్స్. ఇంకేమున్నాయి? బెల్టా? ఓకే, షూ ఇవ్వలేదా? షూ ఇవ్వలేదా? సాక్స్లు ఇచ్చారు కదా మరి. సాక్స్లు ఇచ్చారు, షూ ఇవ్వలేదేంటి? మేడం ఏమంది? హాయ్ దర్శిత్ అందా? హాయ్ చెప్పావా? ఓకే, రేపటి నుంచి స్కూల్ స్టార్టా? వెళ్తావా? చదువుకుంటావా చక్కగా? చింపదులే, నేనున్నాగా. నువ్వు జాగ్రత్తగా పెట్టుకోవాలి బుక్స్, ఓకేనా?